వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం ISCS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి. హలో జూనియర్స్. హాయ్ సీనియర్స్. మీరు చాలా అందంగా ఉన్నారు ఈ రోజు. అది నాకు తెలుసు, నువ్వు కొత్తగా చెప్పడం ఎందుకు? మీకు కొంచెం కూడా ఏం తేడాగా అనిపించట్లేదా ఈ రోజు? ఏమనిపించట్లేదు. ఒకసారి పైనుంచి కిందాక నేను చాలా బాగున్నాను, నాకు తెలుసు. ఏం చల్లగా గాలేస్తున్నట్టు గానీ. అంటే అమ్మాయిలు ఈజీగా ఫ్లర్ట్ చేస్తే పడిపోతారు. ఏ సొల్లు దీన్ని ఫ్లర్ట్ అంటారా మేడం? చూపులతో గుండె దోచరా. ఇప్పుడు ఏమంటావు? మీరు చాలా అందంగా ఉన్నారని అంటున్నాను. అది నాకు తెలుసు కదా, కొత్తగా ఏమన్నా చెప్పు. అంటే కొత్తగా చెప్పినా సరే అందాన్ని అందమనే చెప్తారు కదా. నీకు కొంచెం బుర్ర తక్కువ. మా జూనియర్స్ చూసారు ఇంకా అందంగా కనబడుతున్నారు ఈ రోజు. నువ్వు నన్ను పొగుడుతున్నావు కదా, సో నా తర్వాత మా సీనియర్స్ ని పొగడాలి. సో మధ్యలో జూనియర్స్ ఎందుకు వచ్చారు? హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, చూస్తున్నాను. అంటే మా సీనియర్స్ కి కూడా బిస్కెట్లు స్టార్ట్ చేసావా? అయితే లేదు మేడం, అందాన్ని ఆస్వాదిస్తున్నాను. బిస్కెట్లు ఏమేస్తావు? అమ్మాయి ఏమైనా కుక్క? పొగడాలి అనుకుంటే మా జూనియర్స్ ని పొగుడుతాను కదా. ఏం జూనియర్స్? మ్యాటర్ ఉండాలి కదా. ఇది ఎక్కడ కామెడీ అండి బాబు? ఓకే రా, సో నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు కాబట్టి సో మనం అందరం ఒక పోటీ పెట్టుకుందాం. పోటీ మేడం? ఒకటి కాదు, సో కొన్ని పోటీలు పెట్టుకుందాం. దాంట్లో ఎవరైతే ఎక్కువగా గెలుస్తారో మరి వాళ్ళు చెప్పిన మాట అవతల టీం వాళ్ళు వినాలి. ఓకేనా? ఓకే మేడం, మా జూనియర్స్ చాలా మంచి వాళ్ళు, వింటారు ఖచ్చితంగా. వింటారంటే ఓడిపోతారని ఫిక్స్ అయ్యారనమాట. ఓకే, గెలిచిన వాడి వైపు చూస్తే ఏముంటుంది మేడం? మహా అయితే ఒక గెలుపు ఉంటుంది. అదే ఓడిన వాళ్ళ వైపు చూసారనుకోండి, గెలవడానికి ఇంకో కొత్త ఉత్సాహం వస్తుంది. ఓకే, ఇప్పుడైతే వీళ్ళని ఓడించడానికి, మనం గెలవడానికి ఒక మంచి బూస్టింగ్ తో మనం స్టార్ట్ చేయాలి కదా. ఎర్లీ మార్నింగ్ మనం ఒక మంచి సాంగ్ తో ఎలా అయితే స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు కూడా ఒక సూపర్ సాంగ్ తో, ఒక కిరాక్ డాన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి, ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 దూరమన్నాగా తేడా తెస్తానా నా గుంటికి నలుగే పెట్టి. వెళ్ళిపోయట్టు గుంజుతున్నదే. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సనాయి, ఐ వాంట్ ఎ బూస్ట్ బజాయి. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. సీక్రెట్ లో దాక్కున్న నీలోని ప్రేమని పట్టుబట్టి బయట పెట్టి లైటర్ ఆల్సో. I'm a lover also, fighter also. వావ్, ఎక్స్ట్రీమ్లీ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. అంత అబద్ధం అబద్ధం అబద్ధం. ఎక్స్ట్రీమ్లీ మీవన్నీ అబద్ధాలే, మాకు తెలుసు. ఎందుకంటే మీ జూనియర్స్ వచ్చారు, పాపం నడుం తిప్పడానికి ఎంత కష్టపడిందో తెలుసా ఆ పిల్ల. అయితే సో ఇప్పుడు అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి, ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 దూరమన్నాగా తేడా తెస్తానా నా గుంటికి నలుగే పెట్టి. అరుమాని సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌటు మస్తు ఉన్నదే. బాపురే బలి స్వీటు బెల్జియం
also. I'm a lover also, fighter also, lover also, fighter also. Secret lo takunna neeloni premani pattu patti beta pette lighter also. I'm a lover also, fighter also. నువ్వు చెప్పేటప్పుడు ఒక వింత జరిగింది తెలుసా? నువ్వు చెప్తుంటుంటే ఎవరు పట్టించుకోలేదు. సీనియర్ సరిగా వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంది జూనియర్స్? అంటే మా డాన్స్ చూసిన తర్వాత ఆ మాత్రం సౌండ్ రావాలి, లేకపోతే ఎలా? కైలాస్ గిరి దగ్గర తీసుకెళ్లేటప్పుడు ఆ మాత్రం డబ్బు కొట్టేటప్పుడు ఆ మాత్రం సౌండ్ వస్తుందిలే. ఆల్రెడీ స్టైల్ తోటి మెస్మరైజ్ చేశారు. అండ్ ఆల్రెడీ మా సీనియర్స్ అందంగా ఉన్నారని నువ్వే ఇందాక నుంచి తెగ వాళ్ళందరూ కాదు, ఆ అమ్మాయి ఒక్కరితే. మళ్ళీ సిగ్గుపడతా ఒకసారి. ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే. సో మా అమ్మాయిలు సిగ్గుపడ్డ అందంగానే ఉంటుంది, సో బెదిరించినా కూడా అందంగానే ఉంటుంది. సో ఇప్పుడు మా అమ్మాయిలు ఇక్కడ రెడీగా ఉన్నారు. మీ జూనియర్స్ నాకు కొంచెం డౌట్ కొడుతుంది. అందరూ నిద్రపోతున్నారు, లేపు ఒకసారి. నీకు మ్యాటర్ అర్థం కాదు, వాళ్ళు నిద్రపోవట్లేదు. అప్పుడే పాలతో కడిగిన రుద్రాక్షలన్నీ ఒక చోట ఉంటే అందులోంచి ఏకముఖ రుద్రాక్షలన్నీ ఇక్కడే ఉన్నాయమ్మా. నీకు ఎలా పోల్చాలో తెలియక పాపం ఏదైతే పోతున్నారు మీరు. రుద్రాక్షలు ఏకముఖ రుద్రాక్షల్లో ఉన్నారు వీళ్ళంతా. ఎంత అందంగా ఉన్నారు. అరే అవన్నీ జూనియర్స్ పాపం మిమ్మల్ని పొగడడానికి వీడికి మాటలే దొరకట్లేదు. నేనే మిమ్మల్ని పొగుడతాను, టైటిల్ గెలవండి. ఓకే, స్టిక్ ఆన్ అయ్యి ఉన్నావు కదా దానికి. ముందు గెలిచి చూపించరా, తర్వాత పొగుడు. గెలుపు అనేది ఎప్పుడు మా వెనకే ఉంటది. ఇప్పుడు ముందు తీసుకొస్తాం, వెయిట్ చేయి. లాస్ట్ రౌండ్ సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఇప్పుడు మా సీనియర్స్ వస్తారన్నమాట. సీనియర్స్ రెడీ? ఓకే, సో స్టార్ట్ మ్యూజిక్. మేడం ఏంటి వాళ్ళు ఇంత అందంగా ఉన్నారు? బేబీ బేబీ అలా చూడకు. బేబీ నువ్వు కూడా అలా చూడక, ఎక్కడో కనెక్ట్ అయిపోతున్నాను నేను కూడా. కనెక్ట్ అయితే అయ్యావు కానీ సో కొంచెం ఏదైనా పసెసివ్నెస్ ఎక్కువ మీకు బాగా ఈ మధ్యన. ఎవరికి పడితే వాళ్ళకి అలాగే కనెక్ట్ అవుతుండే. ఏదో ఒక రోజు యాసిడ్ బాటిల్ మొహాన్ వేస్తే సరిపోద్ది. మేడం మీరు అలాగా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, నేను అందరిని ఆస్వాదిస్తున్నాను అంతే. అది ఇస్తావు. ఓకే, ఇప్పుడైతే మా జూనియర్స్ ఎంత చక్కగా ఉన్నావా అంటూ ర్యాంప్ వాక్ చేయడానికి మా రుద్రాక్షలు అన్ని రెడీ అయిపోయినాయి. జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. ఎంత దూరమైనా పోవే, ఎంత బడి నేరానే, ఎండే పోతే ఎనకకు నువ్వు రావా, గుండె నీ గుండె మరిచావా, బొంగరల్లా మూతే తిప్పేసి పరుగేతికే, గింగిరాలే కొట్టి వస్తున్నా పరుగేతికే, ఉంగారాన్ని తొడిగే వేలియే, బంగారంలో ఏళ్ళు కొట్టానే.
చిచ్చు పెట్టకే చిరాని రోజు రెచ్చిపోయి వచ్చిన పిచ్చిలేపి రచ్చ చేసి సంపేయకే వావ్ బ్యూటిఫుల్. ఎందుకు నవ్వుతున్నావు చెప్పవా? మా రోజా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. నీకు చెప్పడం మర్చిపోయినా, ఆ కింద ముళ్ళు ఉన్నాయి కదా, అవి ఎవరు అనుకుంటున్నావు? మీ సీనియర్స్. మా వాళ్ళు గులాబీ రేకులాగా సాఫ్ట్ గా ఉంటారు. అవి ఎనప రేకులు, గులాబీ రేకులు కాదు. ఇంకొకళ్ళేమో పెద్ద రౌడీ లాగా ఇలా ఎగురుకుంటూ వచ్చి ఏంటి సీనియర్స్ ఎలా ఉంది? జూనియర్స్ ర్యాంప్ వాక్. అమ్మ సీనియర్స్ ర్యాంప్ వాక్ అంటే ఎలా ఉంది ఒపీనియన్ చెప్పండి. అమ్మాయి అయితే ఓ నరపై మళ్ళీ విలన్. ఓకేలే. అమ్మాయికి డోక్ వచ్చింది, డోక్ కి ఓకి కూడా తేడా తెలియట్లేదు నీకు. ఓకే మాకు అర్థమైందిలే కానీ. సో ఇక్కడ విన్నర్స్ ఎవరు అనేది నాకు బాగా క్లియర్ గా క్లారిటీగా అర్థమైపోయింది. క్లారిటీగా అర్థమైనప్పుడు మన స్కోర్స్ చూడాలి కదా. yes స్కోర్స్ ప్లీజ్. మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే మా గులాబీలు నడిచిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఓకే జూనియర్స్ మా సీనియర్స్ చేసిన అదిరిపోయే స్టెప్పులకి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సో అండ్ మా బ్యూటిఫుల్ ఏంజల్స్ కి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఒరే ముందు రౌండ్ లో మా సీనియర్స్ తో పోటీ కాదు కదా, అట్లీస్ట్ మా సీనియర్స్ చూపు కూడా సరిపోయేలా కూడా లేదు. ఎందుకే డప్పు కొట్టుకుంటావు 10 సార్లు? మీ వాళ్ళకి అంత సినిమా లేదు. డప్పు కాదురా, మా సీనియర్స్ అంతలా ఉన్నారు. మేడం అంతలా ఉండడానికి మీ వాళ్ళు సీనియర్స్ కదా అని మేము కొంచెం వాల్యూ ఇస్తున్నాం అంతే. ఓకే సో ఇప్పుడు చెప్పండి, మనకి బగరాలు బాగా దొరికాయి కదా. పాప ఆడుకోవడానికి వాళ్ళ ఆట బొమ్మలు కాదు, శివంగులు. ఈ మాటలో ఉన్న పౌరుషం వాళ్ళ మొహాల్లో లేదే. పొగరైనా పవరైనా అది మాకే సొంతం. పొగరు పవరు అంటే దానికి మీనింగ్ మా సీనియర్. చెప్పలే, పర్యాయ పదం వాళ్ళే, తాత్పర్యం వాళ్ళే, నానార్థం వాళ్ళే, చెప్పు అన్ని చెప్పుకో. అన్ని మా వాళ్ళే, నువ్వే చెప్పావు కదా, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? ఆల్రెడీ ముందు రౌండ్స్ లో ఎవరు ఏంటి అనేది నాకు క్లారిటీ వచ్చేసింది. బట్ ఇప్పుడు గేమ్ లో కూడా మీ జూనియర్సే ఓడిపోతారు. అంత సినిమా లేదమ్మా, క్లారిటీ పక్కగా అంటున్నావు చూడు. మా పక్క నుంచి వెళ్ళిన వాళ్ళే మీ సీనియర్స్. ఓకే మీ పక్క నుంచి మేము వెళ్ళలేదు. మార్నింగ్ వచ్చినప్పుడు గేట్ పక్క నుంచి వచ్చారు, కావాలంటే చెక్ చేసుకో ఒకసారి. జూనియర్స్ మనతో మాటల్లో గెలవలేరు, అట్లీస్ట్ ఆటల్లో కూడా గెలవలేరు. సో ఇంకా ఏం చేస్తారో మీరు, ఎందుకు వచ్చారు? పాప ఆటల్లో అయినా చేతల్లో అయినా మాటల్లో అయినా మా జూనియర్సే తోపులమ్మా. ఓకే ఇక్కడ ఎవరివి మాటలో ఎవరివి చేతలో తెలియాలంటే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ అమి తుమి. ఓకే ఈ రోజు అమి తుమిలో మనం ఆడబోతున్నాం. ఈ రోజు కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. కరెక్ట్ గా తెలుసా? సో మా సీనియర్స్ కూడా ఈ రోజు 6 లాగా మీ జూనియర్స్ ని ఎగరేసి కొడతాడు చూడు. కొడితే బాక్స్ బద్దలైపోలే, క్యాబిన్ మొత్తం అల్లల్లాడిపోలే. అది జూనియర్స్ అంటే. అల్లల్లాడించాలి అంటే మరి పార్టిసిపెంట్స్ కావాలి అండ్ ప్రాపర్టీస్ కావాలి కదా. yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. మరి ఈ గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే సో చాలా ఈజీగా ఉంటుంది. సో సీనియర్స్ నుంచి 3 ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి కూడా 3 ఉన్నారు. అండ్ ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఎదురుగా మనకి ఎంటీ టైప్స్ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో 3 కూడా ఈ గేమ్ ఆడతారు అనమాట. సో 3లో ఒక్కొక్కళ్ళు 1 by 1 ఆడతారు. ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఎవరైతే ఆడతారో వాళ్ళు పొజిషన్ లో నుంచొని బాల్ ని ఎదురుగా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ బ్యాట్ తోటి ఆ బాల్ కొడతారు. ఆ బాల్ వెళ్ళి ఆ టబ్స్ ఉన్నాయి కదా, సో ఆ టబ్స్ లో ఉండిపోవాలన్నమాట. సో బయటికి వెళ్తే అది కౌంట్ లోకి రాదు. ఎన్ని బాల్స్ అయితే ఆ టబ్ లో పడేలాగా వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అన్నమాట. ఓకే రెడీనా జూనియర్స్? ఓకే రెడీయా? ఓకే ఈ గేమ్ అయితే ఆడడానికి ఫస్ట్ మా జూనియర్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. మీ జూనియర్స్ మొహాలు చూస్తుంటే నాకు ఎందుకో కొంచెం డౌట్ గా. గెలిచే మొహాలు ఎప్పుడు అలాగే ఉంటాయమ్మా, మీరు అంత డౌట్ తో చూడొద్దు. అర్థమైందా? ఫస్ట్ మాకు అర్థమైంది. ఒకసారి ఆడి చూపించు. ఓకే రా మరి మన ఇద్దరం కలిపి ఆడదాం. ఇందు దా. ఇప్పుడైతే గేమ్ ఆడడానికి ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మాక్ నేను చేసి చూపించాను కదా. ఇప్పుడు మా జూనియర్స్ వచ్చి గేమ్ ఆడతారు. జూనియర్స్ పొజిషన్ ప్లీజ్. సో ఇక్కడైతే మా జూనియర్స్ టీమ్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. ఓకే యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో.
సెకండ్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. థర్డ్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. సీనియర్స్ అయితే కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. రెడీగా ఉంది. 3, 2, 1 గో. విన్నర్స్ ఎవరు అంటే మా సీనియర్. కాదు 2 బాల్ ఎక్కువ కొట్టేటప్పుడు అమ్మాయికి ఎందుకు పిచ్చి వచ్చిందా? చాలా చాలా బాగా ఆడారు. చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. సో జూనియర్స్ మీరేమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మన ట్రిక్ వాడి మన తర్వాత ఆడారు. సో వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. మన ట్రిక్స్ వాడేసి వాళ్ళు గెలిచారు అంతే. సో మనమే విన్నర్స్ ఇక్కడ. సూపర్, థ్యాంక్ యూ. అరే నిదేన్, సో మీకు లెక్చరర్స్ కొడితే లెక్కలు వస్తాయో రావో తెలియదు కానీ మా సీనియర్స్ కొడితే బుద్ధి మాత్రం వస్తుంది. ఓకే, ఏదేమైనా పాప నీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా హైట్ 5.6, నా బలుపు 100 feet. ముద్దుగా మా మమ్మీ అయితే నన్ను ఈఫిల్ టవర్ అని పిలుచుకుంటది అప్పుడప్పుడు. ఈఫిల్ టవర్ పక్కన ఫోటో దిగాలనుకో తప్పులేదు, కానీ నా బలుపుని టచ్ చేయాలనుకోకు మా జూనియర్స్ ఒప్పుకోరు, నువ్వు తట్టుకోలేవు. ఓకే, చెప్పుకోవడానికి పెద్దగా హైట్ లేదు, బలుపు లేదు. సో ఇంకేం చెప్పాలరా నీ గురించి? అరే నువ్వు చెప్పాలంటే నా బలుపుని క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి నా బలుపు ఒప్పుకోవాలిగా. సో వీళ్ళకి బలుపు బాగా ఎక్కువైందంట, మరి దాన్ని బాగా పచ్చడి చేయడానికి మీరు రెడీ కదా సీనియర్? ఓకే, దీనికైతే గట్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఆ గట్స్ అన్ని కూడా మా జూనియర్స్ దగ్గర ఉన్నాయి. ఏం జూనియర్స్? ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడాలి అంటే ప్రాపర్టీస్ కావాలి అండ్ మా పవర్ఫుల్ లేడీస్ కూడా కావాలి కదా. ఓకే, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు టచ్ చేసి చూడు ఆడడానికి ఇక్కడ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మీ వాళ్ళని ఆడుకోవడానికి కూడా నేను కూడా రెడీగా ఉన్నాను. ఓకే, ఆల్రెడీ పాపం ఓడిపోయిన బాధలో ఉన్నావు కదా. ఎగస్ట్రాల్ చేయకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. పాప పుసిక్యాట్ నువ్వురా. సో నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, నాకు డేర్ ఇచ్చే అంత డేర్ నీకుందా? సో ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతావు? నువ్వేమైనా పైనుంచి దిగి వచ్చావా? పైనుంచే దిగొచ్చా నేను. దేవత, సీనియర్ దేవత ఇక్కడ. ఇప్పుడు నువ్వు దేవత.
అంతేనా? obviously. నువ్వు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నావు కదా. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే నేను నీకు ఇవ్వబోయే డేర్, నీకు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తెలుసా? ఎస్ తెలుసు. సో అందులో శ్రీదేవి గారు పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు ఒక గెటప్ లో వస్తారు. సో నువ్వు ఫస్ట్ అయితే గెటప్ వేసుకుని రా. గెటప్ వేసుకుని వచ్చిన తర్వాత నువ్వు మా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి. దాంతో పాటు నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ ఎంత వరకు ఉందో చూసి అందులో ఒక సీన్ మన ఇద్దరం కలిపి చేద్దాం. ఓకే? ఓకే. ఫస్ట్ అయితే నువ్వు గెటప్ వేసుకుని వచ్చావు. ఓకే? ఓకే. ఇంకెందుకు లేట్ వెళ్ళు. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. నేను సెలెక్ట్ చేశాను బేబీ. దా సో బేబీ, నీకు ట్రూత్ వచ్చింది కదా, ఇప్పుడు నేను అడుగుతాను నేను. అమ్మాయిలకు ఎక్కువగా ఏమంటే ఇష్టం? అబ్బాయిని మోసం చేయడం అంటే ఇష్టం. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని. నువ్వు బేబీ అని చెప్పా చూసావా, అప్పుడే నాకు డౌట్ వచ్చింది, తేడా కొట్టింది, తేడా పీస్ అని. ఓకే, సో ఎంత మందిని మోసం చేసావేంటి? అఫీషియల్ గా అయితే 18 మెంబర్స్ ని, అన్అఫీషియల్ గా అయితే లెక్కలేదు. కొందరాడాళ్ళు తేనె కత్తులు. సో నిన్ను కూడా బేబీ అందరూ ఆ లిస్ట్ లో ఎన్నో ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని పిలుద్దాం. అమ్మాయిలు ఎక్కువగా ఏమంటే ఇష్టపడతారు? భర్తలను వేధించడం అంటే మాకు చాలా ఇష్టం. అబ్బా, ఎందుకు? అప్పుడే కదా మా ఈగో సాటిస్ఫై అయ్యేది. Yes, ఇది మాత్రం బాగా చెప్పావు. మన ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఎవరో ఒక బకరా దొరకాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొకరిని అడుగుదాం. ఓకే త్రిపుర, అమ్మాయిలు ఎక్కువగా ఏమంటే ఇష్టపడతారు? అత్తను సాధించడం. మళ్ళీ చెప్పు. అత్తను సాధించడం. సో నేను చూసి అలాగే ఉన్నా, నువ్వు రివర్స్ లో సాధించే టైప్ లోనే కనిపిస్తున్నావు. బాగా దిట్టంగా తయారయ్యావు కదా, బాగా తిని. సో అత్తను మాత్రం తినకు, ఓకేనా? ఎనివే మీరైతే సూపర్. సో ఇట్స్ మై టర్న్. ఇప్పుడు నేను పిలుస్తా. ఓకే, నీకివ్వబోయే ట్రూత్ ఏంటంటే, పెళ్ళంటే నీ దృష్టిలో ఏంటి? పెళ్ళంటేనా? 1 time సెటిల్మెంట్. లైఫ్ అంతా ఒకసారిగా సెటిల్ అయిపోతుంది కదా. వచ్చేవాడు మొత్తం శాంతం నాకించేద్దామనే కదా. నాకించిన ఏంట్రా, తను ఇప్పుడు నాతోనే ఉండాలి కదా. భరించాలి కదా నిన్ను. భరించేవాడే కదా భర్త. బాధింపబడేవాడు కూడా భర్తేనమ్మా. నాకు ఈ ఆన్సర్ నచ్చలేదు, నేను ఇంకొకరిని పిలుస్తా. నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటంటే, పెళ్ళంటే నీ దృష్టిలో ఏంటి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ కి గుడ్ బై చెప్పడం. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పి కొత్తవాడికి వెల్కమ్ చెప్తారా? సో ఈ ఆన్సర్ కూడా నాకు నచ్చలేదు, నేను ఇంకొకరిని పిలుస్తా. పెళ్ళంటే నీ దృష్టిలో ఏంటి? హ్యాపీగా ఎంజాయ్ చేయడం. అబ్బా, ఎంజాయ్ అంటే ఏంటి పాప నీ దృష్టిలో? బార్కు వెళ్ళడం, బీరు కొట్టడం, ఈవినింగ్ వచ్చాక మొగుడిని కొట్టడం. మొగుడిని కొడితే పిల్లలు ఎవరిని చూస్తారు, బిల్లులు ఎవరు కొడతారు, గిన్నెలు ఎవరు తోముతారు? ఇంకెందుకు, బట్టలు ఎవడు అడుగుతాడు, చంటోడికి ముడ్డు ఎవడు అడుగుతాడు, ఇవన్నీ కూడా చెప్పండి. సో నితిన్, ఓవరాల్ గా దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీ సీనియర్ బ్యాచ్ అంతా పెద్ద సాడిస్ట్ బ్యాచ్ అని అర్థమైంది. ఇలాంటి అల్లడబ్బా బక్రా జూనియర్స్ చూస్తే మాలో ఉన్న సాడిజం బయటకు వస్తాయి అనమాట. వీడికి ఆన్సర్స్ ఇలాగే చెప్పాలి, ఎందుకంటే వాడు ఏడ్చి పారిపోవాలి కదా, అందుకే అనమాట. సీనియర్స్ మీరైతే చాలా బాగా చెప్పారు. కుమా ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ అనమాట. ఎవరినంటే ఆ షర్ట్ ఏంది, ఆ కాలర్ ఏంది, నువ్వేంది, రైట్ రా. ఓకే జాహ్నవి, నీకు డేర్ వచ్చింది కదా. ఓకే, నువ్వు డాన్స్ చేస్తావా? చేస్తా. ఓకే, సో ఎప్పుడైనా స్కిప్పింగ్ ఆడావా? చాలాసార్లు ఆడా. చాలాసార్లు ఆడావా? సో స్కిప్పింగ్ డాన్స్ ఎప్పుడైనా కలిపి చేసావా?
చేశాను. సో ఇప్పుడైతే నువ్వు స్కిప్పింగ్ చేస్తూ డాన్స్ చేయాలి. నేనైతే పాట ఆపేంత వరకు నువ్వు ఆపకూడదు. సరే. స్కిప్పింగ్ రోప్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు నీకు స్కిప్పింగ్ రోప్ కూడా వచ్చేసింది. మరి నువ్వు ఒక్కదానివే చేస్తావా, నీకేమైనా గ్యాంగ్ కావాలా? నా ఫ్రెండ్స్ కూడా చేస్తారు. నీ ఫ్రెండ్స్ కూడా చేస్తారా? పిలు ఇంకా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, జూనియర్స్ నుంచి దొడ్డి గ్యాంగ్ అయితే రెడీగా ఉంది. ఎంటర్టైన్ చేస్తాము అంటున్నారు. మరి చూద్దాం మనం కూడా. సాంగ్ ప్లీజ్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, man and beauty. Hey, ripo mapogado. Hey, putte mallirado. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. దీని ఏదో చేస్తారనుకున్నాను, బట్ చాలా బాగా చేశారు. సూపర్. సో మా జూనియర్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా పొగడకుండా ఉండలేరు. సూపర్ జూనియర్స్. సో ఇప్పుడు టర్న్ నాదనమాట, నేను తీసుకుంటాను. సో ఓకే, నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, ఓకే సో నీ డ్రెస్ చూడడానికి అబ్బాయిలాగా ఉన్నావు, డ్రెస్ కోడ్. ఓకే, నువ్వు మాత్రం అమ్మాయి అనుకుంటున్నాను, జడ కూడా ఉంది కదా. ఓకే, నాకు వెదర్ బాగుంది, సరదాగా జాలీగా బైక్ మీద తిరగాలని ఉంది. నన్ను బైక్ మీద తిప్పగలవా? బైక్ మీద అంటే స్కూటీ పెప్ కాదు, గేర్లు వేస్తారు, అబ్బాయిలు నడుపుతారు ఆ బైక్. నీకు నా బైక్ ఎక్కే గట్స్ ఉన్నాయా? నీ బైకా? ఇలా వెళ్ళి అలా వచ్చి ఇలా అలా వచ్చేద్దామా? సరే, నువ్వు ఇలా అలా కాకుండా నన్ను అయితే ఒక రౌండ్ వేసి తీసుకురావాలి. ఓకే కదా? ఓకే. ఓకే, మరి ఇంకెందుకు లేట్, పదా. వీడు అప్పుడెప్పుడో వెళ్ళాడు. సో ఒక రౌండ్ అన్నాడు. సో బాగుందని రాజమండ్రి మొత్తం తిరుగుతున్నట్టున్నాడు. ఎక్కడున్నాడో ఏంటో. వచ్చేసా, నేను వచ్చేసా. రాజమండ్రి మొత్తం వేస్తాం ఒక రౌండ్ అనుకుంటున్నావా? జస్ట్ బయట రోడ్డు మీద మాత్రమే రౌండ్ వేసి వచ్చాను. ఓకే, ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ చాలా బాగా నడిపింది తెలుసా. నడిపినంతసేపు మేఘాలలో తేలిపోతున్నది సాంగ్ వేసుకున్నాను కదా. పొద్దున్న నుంచి మేడం 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 అని నా చుట్టూ తిరిగి ఇప్పుడు ఆ అమ్మాయి బైక్ నడపగానే ఇప్పుడు అమ్మాయిని పొగుడుతున్నావు కదా. నువ్వు ఇంతే. మా సీనియర్స్ డేర్ గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేస్తారని. సూపర్, కమ్ ఆన్. ఓకే సార్, ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ అనమాట. పాప బ్లూ డ్రెస్ తా. ఓకే హరిణి, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీకు ఎలాంటి సందర్భాల్లో మాటలు రావు? నా బాయ్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ వార్డెన్ కి దొరికినప్పుడు. ఫోన్ ఎలో లేని కాలేజ్ లో ఫోన్ లో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు ఇంకేముంటుంది? ఎందుకు అంత కకృతి? బుద్ధిగా చదువుకోవచ్చుగా. నాకు నీలాగేం లేదు కకృతి. అందుకేనా ఫోన్ దాచిపెట్టుకొని మరి బాగా ఫోన్ మాట్లాడుతున్నా? సిలబస్ లో డౌట్ వచ్చింది, వీడియో కాల్ లో అడుగుతుంది అంతే. ఓకే, ఇలాంటి థాట్స్ మీకే వస్తాయి. సో ఇంకొకరిని అడుగుదాం. ఓకే ప్రియాంక, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, నీకు ఎలాంటి సందర్భాల్లో మాటలు రావు? వైవా ఎగ్జామ్ కి వచ్చే ఎగ్జామినర్ హ్యాండ్సమ్ గా ఉన్నప్పుడు అతన్ని చూసి మాటలు రావు.
ఓకే సో నువ్వు అతన్ని చూసి మాటలు రాకపోతే నువ్వు ఎగ్జామ్ రాలేదనుకో నీకు మార్కులు కూడా రావు. సో మొత్తం ఆయన పోతాడు, ఎగ్జామ్ అయిపోగానే నీకు కూడా ఎగ్జామ్ కూడా పోయిద్ది. పర్లే నీ పేపర్ కూడా తీసేస్తాలే పక్కన. నా పేపర్ ఎందుకమ్మా? నువ్వు నీకు లెక్చరర్ నీకు కనెక్ట్ అయితే నా పేపర్ ఎందుకమ్మా? నా పేపర్ నేను రాసుకుంటా, నీ పేపర్ నువ్వు రాసుకో, నేను ఇంకొకరిని అడుగుతా. ఓకే నీకు ఎలాంటి సందర్భాల్లో మాటలు రావు? నాకు నితిన్తో మాట్లాడుతూ ఉంటే అసలు మాటలే రావు. బేబీ చెప్పు బేబీ. ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే. మొత్తానికి ఈ పిల్లని ఆన్సర్ చెప్పమని పిలిస్తే ఎక్కడికి వచ్చినా సరే ఈ నితిన్ కి కనెక్ట్ అవ్వడం మాత్రం చూడండి, నేను మాత్రం చూడలేకపోతున్నా ఈ ఘోరాన్ని నా కళ్ళతోటి. ఎందుకంటే నితిన్ అందంగా ఉన్నాడు కాబట్టి. ఓకే జూనియర్స్ అంటే కనెక్టింగ్ అంటే జూనియర్స్. మా వాళ్ళు ఎప్పుడు ఎలా నువ్వు అడిగినా సరే వాళ్ళు కనెక్ట్ అయ్యేది నాకే. ఎనివే మీరైతే చాలా బాగా చెప్పారు, సూపర్. ఓకే ఇంతకు ముందు ఎప్పుడో పంపించాను, ఇప్పుడు వచ్చి రాలేదు. ఇప్పుడైతే వచ్చేసి నీ పిలవమంటావా? మరి పిలిచే టింగ్ అని ప్రత్యక్షం అవ్వాలి నాకు. ఓకే దేవకన్య వచ్చేయ్. అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. కాదు గెటప్ ఒకటే వేస్తారమ్మా. నువ్వు నిజంగానే దేవకన్యలా ఫీల్ అవుతున్నావా? నేను దేవకన్యనే మానవా? నేను దేవకన్యనే మానవా? ఏ పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావు నువ్వు? హాస్పిటల్ అనగా బాబోయ్ లోపల అనగానే సెటప్ మొత్తం ఎగిరిపోయినట్టుంది బ్రెయిన్ లోని. హాస్పిటల్ అనగా పిచ్చి. పిచ్చి అనగా ఏమి మానవా? పిచ్చి అంటే నువ్వేనే తెంగరు బుచ్చి. మానవా చెప్పు తెంగరు బుచ్చి. శుద్ధాదుగా ఉంది ఇచ్చట అమృతం లభించునా మానవా? నాకు కూడా ఆకలేస్తుంది, అర్జెంట్ గా వంట వండుకోవాలి. ఈ బ్రహ్మచారి బతుకు ఏదో అయిపోయింది. అది ఏమి మానవా? దీన్ని వంకాయ్ అంటారు. వంకాయ అనగా దబ్బకాయ్. అది ఏమి మానవా? భూగోళం వలె ఉన్నది. భూగోళం వలె ఉందా? మామూలుగానే ఉంది కదా. ఇది ఏమి మానవా? నా బుగ్గ వలె ఎర్రగా ఉన్నది. దీన్ని కలిమి కువాలియో అంటారనమాట. అది ఏమి మానవా? ఆంధ్రాలో ఉల్లిపాయ అంటారు, తెలంగాణలో ఉల్లిగడ్డ అంటారు. అల్లపాయ అంటే ఏమి మానవా? అల్లపాయ కాదమ్మా ఉల్లిపాయ. అమృతం లభించునా అయితే? ఓ బేసిక్గా పుష్కలంగా దొరుకును, ఇస్తాను నీకు ఇప్పుడు. తొందరగా ఇవ్వు మానవా. దీని ఇరుపక్కల కోసినచో దీని లోపల ఒక ఐటమ్ ఉండును. ఆ ఐటమ్ తినచో నీ తెంగరు పుచ్చుతనానికి లోపల నుంచి అమృతం లాలాజలంలో బయటకు వస్తుంది. అయితే ఇటు ఇవ్వు మానవా. ఇదేమి మానవా? నా ఆధారములు బగబగా మండుచున్నాయి. అమృతం కావాలన్నావు కదా తెంగరు బుచ్చి, ఇప్పుడు వస్తుంది కంట్లోంచి నీకు అమృతం. అమృతం ఇవ్వరాదా మానవా? కంట్లోంచి వస్తే ఇలాగ దోశలు పట్టుకుని అనే అను. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో మానవా. నేను వంట చేసుకోవాలి, వెళ్ళిపో మానవా. టచ్ చేసి చూడు రౌండ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో మా సీనియర్స్ అయితే ఒకళ్ళేమో స్టంట్స్, ఇంకొకళ్ళేమో అండ్ జూనియర్ మానవని చాలా బాగా ఆడుకుంది. సో సూపర్ సీనియర్స్, థ్యాంక్ యూ. జూనియర్ సూపర్, థ్యాంక్ యూ. మా వాళ్ళు ట్రూత్ లో డేర్లు చేస్తుంటే అసలు నువ్వైతే అసలు మాటలు కూడా ఆపలేకపోయావు. అండ్ ఇప్పుడు ఇంకా మా గీతలతో గేమ్ ఏం ఆడతావు చెప్పు. మీ వాళ్ళు మొఖాలు చూస్తే అలా ఉన్నాయి, ఏం చేయను మాడిపోయిన మసాలా దోశ నేను. మా వాళ్ళు మాట్లాడుతుంటే నీ మొహం అయింది మాడిపోయిన మసాలా దోశ. ప్రతి ఒక్కరు ఉడతలు పెట్టే ఫేస్ వేసుకుని వచ్చేసారు ఉదయాన్నే, ఏం చెయ్యం. సో మిమ్మల్ని అప్పడలా నలపడానికి అండ్ మీ గీతలు మార్చడానికి ఇక్కడ మా గీతలు రెడీగా ఉన్నారు. రెడీయా సీనియర్స్? పాప చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, మమ్మల్ని కదిపితే రఫ్ ఆడించేస్తాను. నాన్న వెళ్ళి రఫ్ ఆడించడానికి రెడీయా? ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే గీతతో అంత ఈజీ కాదు. ఈ రోజు మనం ఆడబోతున్నాం గమ్యం. మరి గమ్యం గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. yes మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
ఓకే, గీతతో అంత ఈజీ కాదు ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ గమ్యం. సో గమ్యం గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్, అలాగే జూనియర్స్ నుంచి 3 మెంబర్స్ అండ్ సీనియర్స్ నుంచి కూడా 3 మెంబర్స్ వచ్చారు. మరి ఈ గేమ్ అలా ఆడాలంటే సో మీరు చూస్తున్నారు కదా ప్రాపర్టీస్, ఇక్కడ మనకి బ్లైండ్ ఫోల్డ్స్ ఉన్నాయి అండ్ అలాగే 2 ట్రేస్ కూడా ఉన్నాయి అండ్ మనకి ఎదురుగా ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో ముగ్గురికి కూడా మనం కళ్ళ గంతులు కట్టేస్తాం. ఓకే, సో కళ్ళ గంతులు కట్టిన తర్వాత సో ఇద్దరు ఆ ట్రేస్ పట్టుకొని కూర్చుంటారు కింద. ఓకే, సో ఒకళ్ళు ఏం చేస్తారంటే ఆ అడుగులో అడుగు వేసుకుంటే అంటే ఆ ట్రేస్ లో నడుస్తారు అనమాట. సో మనం టైం స్టార్ట్ చెప్పగానే సో ఒక అడుగులో నుంచి మళ్ళీ తీసి ఇంకో ట్రేలో వేయాలి. సో వెనక ట్రే పట్టుకున్న అమ్మాయి మళ్ళీ ఆ ట్రైన్ తీసుకొని ముందుకెళ్తారు, ముందుకి ఆ ట్రైన్ పాస్ ఆన్ చేసుకుంటుంది. ఎస్, సో ఇలా నడిపించుకుంటూ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ చుట్టూతో యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి సో సేమ్ పొజిషన్ లో నుంచోవాలి. ఓకే, ఇలా ఎవరైతే తక్కువ టైంలో వచ్చేస్తారో అంటే గేమ్ ని కంప్లీట్ చేస్తారో మరి వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఓకే, రెడీనా జూనియర్స్? రెడీయా సీనియర్స్? రెడీ. సో మా జూనియర్స్ అయితే గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్ ప్లీజ్. ఓకే, ఇక్కడైతే జూనియర్స్ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఒరిసుడు పిన్నిసే పిట్టాన్నటం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంట పొక్కిసే మిస్సమ్మా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా మిస్సా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా కొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే వతాసే ముగ్గుతుంటే అదసే జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా సే 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 బొబ్బులు పిరుసే ఒత్తిడి కోరే కురా వయసే సిన్నదాని షేప్ సూపరే అపిలోడి ల్యాప్ టాపురే అందగాడి స్పీడ్ సూపర్ వీడి జోరు ఆటి టాంకర్ ఏ చక్కర 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 చక్కన్నా చక్కర 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 చక్కన్నా ఒరిసుడు పిన్నిసే. ఓకే, సో ఇక్కడ సీనియర్స్ గమ్యం గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు, వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్టు. షాజహాన్ ముంతాజ్ రీబాండ్ అయ్యినట్టు ఉంటాదంట మనన్నట్టు, ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనాలిసా నవ్వు సన్నగాని బోంగు ఒకటైతే నువ్వు. You are my girl, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకలుగా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. Tassadia. ఓకే, మరి గీతతో అంత బిజీ కథలో గమ్యం గేమ్ అయితే చాలా బాగా ఆడారు. మరి విన్నర్స్ ఎవరో చూసేద్దామా? ఓకే, స్కోర్స్ ప్లీజ్. ఓకే, సో గీతతో అంత బిజీ కథలో విన్నర్స్ ఎవరు అంటే మా సీనియర్ మైటీ మైటీ సీనియర్స్ మైటీ మైటీ సీనియర్స్ సో బాబు జూనియర్ నితిన్. సో ఇప్పటికైనా అర్థమైందా మా సీనియర్స్ కి పోటీ ఎవరు రారు, సాట్ ఎవరు లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనియర్. సో ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి ముందు భయపడ్డారు, మనం ఎలా ఆడేమో చూసి తర్వాత నేర్చుకుని ఆడిస్తారు. సో మనం ఇటువంటి పట్టించుకోకూడదు, ఏదేమైనా సరే ఈస్టర్ వెస్ట్ మీరు కూడా చాలా మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుబాబ్. రిజల్ట్ చేయాల్సి ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి కదా మనకి. ఆ 3 రౌండ్లు ఎవరు గెలిచారు తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఎలాగో నాకు తెలుసు, కానీ తెలిసినా సరే తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవాలి అంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి కదా. ఎస్, మరి గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్? గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పిలిచేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఓపెనింగ్ లోనే డాన్స్ తో రచ్చలేపారు మా జూనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఓకే, అండ్ అలాగే ఎంత చక్కగా రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఓకే, అండ్ అలాగే అమ్మి తుమ్మి విన్నర్స్ కూడా మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే టచ్
చేసి చూడు రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత బిజీ కాదులో విన్నర్స్ కూడా మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. సీనియర్స్ సూపర్. ఒకసారి మీ షీల్డ్స్ చూపించండి ఒకసారి జూనియర్స్ కి. ఒకసారి ఇటు చూడు మా వాళ్ళకి ఎన్ని షీల్డ్స్ వచ్చినాయో. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెప్పిన మాట వినాలి అని చెప్పారు కదా మీ జూనియర్. నేను గజని షార్ట్ టర్మ్ మెమరీ లాస్, నాకేం గుర్తుండదు. మాకు గుర్తుందిగా, మేము రప్పిస్తాం బయటికి మొత్తం అంతా గీకి పరాపరా. ఓకే సీనియర్స్ మనం ఏం చేపిద్దాం, ఒకసారి మనకి సలాం కొట్టిద్దామా వాళ్ళతోటి? ఇప్పుడు మన సాంప్రదాయం ఏంటి, సీనియర్ సిటిజన్స్ ని పెద్దవాళ్ళని మనం గౌరవించాలి. సో మన సలాంతో మనం గౌరవిద్దాం, ఎందుకంటే మనకి ట్రెడిషన్ తెలుసు కాబట్టి. ఒకసారి సలాంతో గౌరవించండి. సీనియర్స్ మీరందరూ హ్యాపీయా? ఓకే సీనియర్స్ మీరందరూ ఈ రోజు నిజంగా షోని బాగా రాకింగ్ చేసి బాగా ఎంటర్టైన్ చేసి అండ్ మనం గెలిచినందుకు మీ అందరికీ ఒకసారి సలాం. ఎస్ చూసారు కదా నిదన్. సో సీనియర్స్ కనుక ఒక్కసారి పౌరుషంగా దిగారు అంటే సో మొత్తం గెలుపంతా మా చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. రేపు కూడా సేమ్ టైం కి సేమ్ ఛానల్ లో వచ్చేసాము ఈ జూనియర్స్ ని ఆడుకోవడానికి, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సో మీరు మాత్రం కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ ఇందు. This is Nitin signing off today. Bye bye.